ఇరాన్ మహిళల ప్రగతిపై సోషల్ మీడియాలో ఆసక్తి ప్రచారం. వాస్తవాలు ఇవే. టెహ్రాన్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ ప్రభుత్వంలో మహిళలకు స్వేచ్ఛ లేదని, వారు విద్యకు దూరంగా ఉన్నారని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తాజా గణాంకాలు మరియు క్షేత్రస్థాయి పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలకు భిన్నంగా ఇరాన్ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. 1. విద్యారంగంలో అగ్రగామి. ప్రత్యేక విద్యాసంస్థలు. ఇరాన్ మహిళల విద్యాశాతం ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉంది. ప్రత్యేక స్కూళ్లు. ఇరాన్ ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇది సాంప్రదాయ కుటుంబాలు కూడా తమ ఆడపిల్లలను ఉన్నత చదువులకు పంపేలా ప్రోత్సహిస్తోంది. యూనివర్సిటీలో మహిళలే ఎక్కువ. ప్రస్తుతం ఇరాన్ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులలో 60% కంటే ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం. సైన్స్, ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. 2. రక్షణ రంగంలో మహిళా శక్తి. IRGCలో కీలక పాత్రలు. ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCలో మహిళల భాగస్వామ్యంపై జరుగుతున్న ప్రచారం తప్పు అని రుజువైంది. మహిళా అధికారులు. IRGCలో మహిళలు కేవలం క్షేత్రస్థాయిలో మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హోదాల్లోనూ పనిచేస్తున్నారు. శిక్షణ మరియు వ్యూహరచన. రక్షణ విధులతో పాటు ఇంటెలిజెన్స్, మెడికల్ సర్వీసెస్ మరియు వ్యూహాత్మక విభాగాల్లో మహిళా కమాండర్లు తమ సత్తా చాటుతున్నారు. 3. టెక్నాలజీ మరియు డిజిటల్ విప్లవం. ఇరాన్ నేడు టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో మహిళల పాత్ర వెలకట్టలేనిది. టెక్ హబ్స్లో మహిళలు. ఇరాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు ఐటీ నిపుణులలో అత్యధిక శాతం మహిళలే ఉన్నారు. ఇరాన్ యొక్క టెక్నాలజీ స్టార్టప్స్లో మెజారిటీ మహిళా వ్యవస్థాపకులు, ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ నడుపుతున్నవే. డిజిటల్ వినియోగం. సోషల్ మీడియా ప్రచారానికి భిన్నంగా ఇరాన్ మహిళలు ఇంటర్నెట్ మరియు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉన్నారు. ఈ-కామర్స్ మరియు ఫిన్టెక్ రంగాల్లో మహిళలే ప్రధాన నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ముగింపు. ఇరాన్ మహిళలు అణచివేతకు గురవుతున్నారనే ప్రచారం రాజకీయ ప్రేరేపితమని, వాస్తవానికి వారు విద్య, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని స్పష్టమవుతోంది.